ఇలా ఏం చేస్తుండవు ఆదివారం? ఆదివారం ఏం చేస్తుండవు ఇలా? ఎలా ఆదివారమా? మటన్ కూర, సంగటి ముద్ద. మటన్ కూర సంగటి చేస్తుండవా? నీకు ఇష్టమా ఇష్టం లేదా? ఊపేస్తుండవు కదా. నీకు ఇష్టమా ఇష్టం లేదా? ఇష్టమైన తర్వాత చేసిన తర్వాత అప్పుడు చూపెడతాం మేము. అట్ట కాదు, నీకు ఇష్టం ఉందే లేదా? నువ్వు చేయమన్నావా లేదా? ఇష్టం. సంగటి ముద్ద మటన్ కూర ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారే? ఇష్టమే, చెయ్యి. కానీ తప్పున. సరే మరి చేస్తా. ఎన్ని గంటలకు పెడతావు? పెడతా ముందు మనకు హాయ్ చెప్పని. హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. వెల్కమ్ టు బాలా హోమ్ కుకింగ్ ఛానల్. ఈరోజు సండే, ఆదివారం వచ్చింది. ఈరోజు సండే నేనేం చేస్తున్నంటే మటను మంచిగా ఆంధ్ర స్టైల్ మటన్ కూర వండి రాగి సంగటి ముద్ద చేస్తుండా. రెండు ఆంధ్ర స్టైలే. ఈరోజు అద్దరిపోని ఉంటుంది మధ్యాహ్నం. సరే మరి ఎన్ని గంటలకు పెడతావు అది చెప్పి నాకు ముందు. అయ్యో వంట కాగానే పెడతా. అది టైం ఉంటుంది. ఎన్ని గంటలకు? 1 గంటకా? పెడతా, 1 గంటకు అంత పెడతా. సరేనండి, వంట చేసుకుందాం. దబ్బును కానీ అయితే చేస్తా. సరేనండి, చేసుకుందాం వంట. నేను రెడీ చేసుకుంటా. సరేనండి, ఇప్పుడు మటన్ కడుక్కుందాము. మటన్ కడిగి పెట్టుకుందాం. చూడండి, 1.5 కేజీ మటన్, 1 కేజీ మటన్ మంచిగా కడుక్కుందాం. ఇటు రా నవీను, ఈ పక్కకు రా. ఫస్ట్ మాత్రం అటు కడుక్కొని ఒకసారి ఇప్పుడు మనం ఉప్పు వేసి కడుక్కుందాం. కళ్ళు ఉప్పు వేసి కడుక్కుందాం. 2 స్పూన్లు, 2 కాకపోతే 3, ఏమయ్యలేదు. అంత పొయ్యేది అదంతా. తాజా అయినా సరే ఏదైనా సరే ఒకసారి ఉప్పు వేసి కడుక్కుంటే ఆ నీసు వాసన అంతా పోద్ది అన్నమాట. చేపలు కానీ, చికెన్ కానీ, మటన్ కానీ, ఈ 3 ఒక ఉప్పు వేసి కడుక్కుంటేనే బాగుంటుంది. ఇట్లా ఫస్ట్ ఒక్కసారి నీళ్ళు వేసి వంచాల. నీళ్ళు పోసి తర్వాత ఇట్లా ఉప్పు వేసి పిసుకోవాలి. ఇప్పుడు మంచి 4 సార్లు 5 సార్లు కడుక్కుందాం. సరేనండి, 4-5 సార్లు కడుక్కుందాం. ఇటనే అవి బారబోసి మళ్ళీ మంచి నీళ్ళు పట్టుకొని ఇట్లా 5 సార్లు కడుగుతా. సరే, కడిగినాక చూపిస్తానండి. ఒక్కసారి ఉట్టి నీళ్ళతో కడిగిన, ఉప్పు వేసుకొని 4 సార్లు కడిగిన, ఉప్పు వేసుకొని పిసికి తర్వాత 4 సార్లు కడిగిన, తర్వాత జలిగి నీళ్ళు వేసుకొని చూడండి, నీళ్ళు లేకుండా బాగా ఉడిసిపోవాలి. జలిగినది నీళ్ళు వేసి ఇట్లా పెట్టుకున్నా. మంచిగా నీళ్ళు ఉడిసిపోయినాయి. ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాం మటన్ కూరని. కుక్కరు 5 లీటర్ కుక్కరు పడుతుందో పట్టదన్న అవినా? 1.5 కేజీ మటను 5 లీటర్ కుక్కర్ పడుతుందంట బాబా. పడుతుందిలే, నీళ్ళు తక్కువనే పడతాయి కదా, పడుతుందిలే. సరే చూడండి, స్టవ్ ముట్టించుకుంటున్నా. ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుందాం. తగినంత ఆయిలు చాలు. ఒక తాలింపు. ఈరోజు సండే మీరు ఏం చేసుకున్నారండి? వంటలు చేసుకున్నారా? నేను చేసిన వంటలు నచ్చుతుండయా? ఒకటన్నా ట్రై చేశారా లేదా? ట్రై చేయండి, నచ్చితే నాకు కామెంట్లో పెట్టండి. సరే చేసుకుందాం. ఆయిల్ కాగిందా? 1 ఉల్లిగడ్డ, ఒక ఉల్లిగడ్డ కోసి పెట్టుకున్నా, వేసేస్తా తాలింపులో. ఆయిల్లో వేసిన మటన్ కూర రాగి సంగటి ముద్ద చేసేది ఇవాళ చాలా బాగుంటుంది. ఇది ఆంధ్ర పద్ధతి. రాగి సంగటి ముద్ద మటన్ కూర ఆంధ్ర పద్ధతి, చాలా బాగుంటుంది. మేము అయ్యి తింటాం, ఇవి తింటాం. కర్ణాటక స్టైల్ కూడా ఒకసారి చేస్తాను. సరేనండి, ఇది యాగాల కొంచెంసేపు. ఉల్లిగడ్డ ఒక 2-3 నిమిషాల దాకా యాగాల ఎర్రగా, కొద్దిగా టైం పడుతుంది. సరే మళ్ళీ వచ్చేద్దాం.
సరే అండి, చూడండి ఉల్లిగడ్డ బాగా వేగింది. ఇది ఇట్లా కనపడట్లేదు కుక్కర్లో. ఉల్లిగడ్డ బాగా ఎర్రగా వేగింది కదా. ఇట్లా వేగినప్పుడు మనం 1 స్పూను జీలకర్ర వేసుకుందాం. నిన్నుకు 1 స్పూను. అది అవుతుంది కదా జీలకర్ర, చాలు. అట్లా 1 రవ్వ వేగినా చాలు. ఇప్పుడు మనం అల్లం వేసుకుందాం. 2 కానీ మామూలు అయితే 3 వేస్తాను. 3 టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు. ఇది కూడా బాగా వేగాల. చూడండి మంచిగా వేగాలి ఎర్రగా. పల్లె మంచిగా ఎర్రగా వేగనిద్దాం. 1 మినిట్. ఎర్రగా వేగిందండి. చూపినవి చూడండి ఎర్రగా ఇట్లా ఎర్రగా వేగింది. అల్లము ఉల్లిగడ్డ, జీలకర్ర అవి 3 వేసుకున్నాం. బాగా వేగినాయి. చూడండి 1.25 కేజీ మటన్, మామూలు నల్లి బొక్కలు ఉన్నాయి. ఈ లివరు నేను పక్కకి తీసి పెట్టుకున్నా. ఎందుకంటే వేస్తా కానీ ఇప్పుడు వేసినప్పుడే కలబెడితే అంతా కలబెడితే నలిగిపోతాయి. కొద్దిగా నీళ్ళు పోసి ఉడకబెట్టేటప్పుడు వేసేస్తాను. ముందు చేస్తాను మటను. చెమట ఉడక మనం ఇంతవరకు ఫ్యాన్ వేయలేదు. ఇప్పుడు ఉడకపోస్తే ఇప్పుడు తెలుస్తుంది. పడుతుందిలే. మటన్ కదా తూకం ఎక్కువ ఉంటుంది, చూడడానికి తక్కువ ఉంటుంది, జోకితే ఎక్కువ ఉంటుంది. చూడండి మంచిగా 1 నిమిషం పాటు మనం ఇట్లా నూనెలో మగ్గనియాల. ఆ నీళ్ళంతా ఇంకిపోద్ది. అసలే మనం జలిగిన్లో మంచిగా పెట్టుకున్నాము కడిగి పొయ్యిని. అయినా సరే కొద్దిగా నీరు ఉంటుంది కదా, అది కూడా ఇంకిపోవాలి. ఇప్పుడు మనం కల్లుప్పు కొంచెమే వేసుకోవాలి. 1 స్పూన్ చాలు. సరిపోకపోతే తర్వాత వేసుకోవచ్చు. ముందు వేసుకొని పాడు చేసుకోవద్దు. చాలు. ఇప్పుడే మనము పసుపు, కారం. ఉడకనవినా ఉడకపోతుందండి బాగా. చెమట కారిపోతుంది. 1.5 స్పూను. మేము కొద్దిగా కారం తక్కువే తింటామండి. కారం ఉంటే బాగా అనిపించదు మాకు. 1.5 స్పూన్ కారం. ఇంకపోతే మనకి పెద్ద స్పూను 1 పసుపు. అంతేనండి. 3 వేసినాం. ఉప్పు, కారం, పసుపు అవి 3 వేసినాం. అల్లం వేసినాము, తాలింపులు అల్లం వేసినాము. ఇప్పుడు అవి 3 వేసి మంచిగా కలుపుకుంటున్నాం. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు పడతాయి. ఆ నీళ్ళు చక్కగా ఇంగిపోవాలి. సూపర్ ఉంటుందండి మటను. ఆంధ్ర స్టైలు. మగ్గనియండి. కొట్టొద్దంట, ఇట్లా కొట్టొద్దంట. నేను ఎందుకు ఇట్లా అంటాను. మగ్గనిద్దాం. 1 నిమిషం మగ్గనిద్దామండి. సరే మరి. చూడండి నీళ్ళు ఊరుతూ ఉన్నాయి. అవి కొంచెం 1 నిమిషం కూడా కాలేదు ఇంకా. ఇప్పుడు అట్లా వేసినా అట్లా పోయి ఇట్లా వచ్చి కలబెడుతుండ. 1 నిమిషం ఉండాలి. మంచిగా నీళ్ళు ఇనికిపోయి ఈ ఆయిల్లో మంచిగా వేగినట్టుగా బాగుంటుంది మా మటన్ ముక్క. సరిపోదు. లేవు నాకు నీళ్ళు. ఇప్పుడు చూడండి ఇదిగోండి లేవు. ఇప్పుడు దాకా ముందే వేసి మనం అట్లా అంతా కలబెడతా ఉంటే అవి పీసులు అయిపోతాయి. సున్నితమైనవి కదా, ముక్కలు అయిపోతాయి. ఇప్పుడు లాస్ట్లో ఇప్పుడు వేసుకుందాం లివర్ ముక్కలు. కనిపిస్తుందో లేదనండి మీకు కుక్కర్లో. ఇలా కుక్కర్లో లోతుగా ఉంది. కళాయిలో ఉడకదు మటను, కుక్కర్లోనే పెట్టాలా. మీకు కళాయిలు అయితే మంచిగా చూపించేదాన్ని.
అయినా నో ప్రాబ్లం, మంచిగా చూపిస్తూ ఉంటారులే. ఇప్పుడు మనము ఇట్లా నవీను ఇప్పుడు చూడండి కిందికి దించుకొని వేడి నీళ్ళు కాబెట్టుకున్న సైడ్కి చూడండి. ఎప్పుడన్నా కొద్దిగా సెగ వచ్చినప్పుడు మటన్ కానీ చికెన్ కానీ సెగ వచ్చినప్పుడు సన్నీళ్ళు పోయకూడదు, మళ్ళీ వేడి నీళ్ళే పోయాల. ఇట్లా చూసుకోవాలా, జారుతుందేమో. చూడండి వేడి నీళ్ళు ముక్క మునిగి అంత చాలు. ఎక్కువ తక్కువ ఉంటే నీళ్ళు అక్కడ ఉన్నాయండి, ఏం ప్రాబ్లం లేదు. కొద్దిగా ఎక్కువ పోసుకోండి నీళ్ళు, ముక్క మునగలే, ముక్క పైకి కనపడుతుండే. ఇంకొద్దిగా పోయాల. చాలు. ఎందుకంటే మన కుక్కర్లో ఎక్కువ నీళ్ళు వెనకవండి. ఆ పోసిన నీళ్ళు అట్నే ఉంటుంటాయి, ముక్కలు మాత్రం మంచిగా ఉడుకుంటాయి. పోసిన నీళ్ళు మాత్రం అట్నే ఉంటాయి. చూడండి లేవర్ ముక్కలు ఇప్పుడు నలిగిపోకుండా అట్నే ఉండయి మంచిగా, లేకపోతే నలిగిపోయేటి. సరే ఇప్పుడు ఈజీలు పెట్టుకుందాం. ఇట్లా తడుపుకొని ఎక్కడన్నా గ్యాప్ ఉందేమో ఇట్లా మంచిగా ఇట్లా అనుకోండి. బెల్ట్ని ఇట్లా బొట్టినీళ్ళతో ఇట్లా అనుకోవాలా. వేడిగా ఉంది కదా, తీసేయాల, పట్టేస్తుంది. ఇక్కడ చూసుకోవాలి మంచిగా, ఇది పడిందా లేదా అని. ఓకే, పడింది మంచిగానే. మీకు చెప్తుండా నాకు తెలుసు, కానీ కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు. మళ్ళీ ఇప్పుడు ముట్టించుకుందాం. ఇప్పుడు మనకు 3 విజిల్లు చాలు. మటన్ కూడా లేతగా ఉంది ఒకటి. మా కుక్కర్ కూడా ఒక్క విజిల్కే మెత్తగా అయిపోతుంటుంది చాలా వరకు. పప్పు అయినా సరే ఒకే విజిల్ పెడతా, మెత్తగా ఉంటుంది. మరి ఏమో మరి కొన్ని కుక్కర్లో బట్టి ఉంటుందేమో, అట్లా తెలియదు. అందుకని 3 విజిల్లు చాలు నాకైతే. సరే 3 విజిల్లు రానిద్దాం. సరేనండి, చూద్దాం. 3 విజిల్లు వచ్చినాయి, ప్రెజర్ అంతా పోయింది. ఇప్పుడు ఎట్లుందో చూసుకుందాం కూర. చూడండి ఎట్లా ఉడికిందో, మంచిగా ఉడికింది. సో నీళ్ళు అట్నే ఉన్నాయి చూడండి. ఇప్పుడు ఇనుకుతాయి నీళ్ళు. ఇప్పుడు మనము ఏం వేసుకుందామంటే 2 బిర్యానీ ఆకులు, 4 యాలక్కాయలు, 4 లవంగాలు, ఒక 3 చెక్క పీసులు ఇప్పుడు వేసుకుందాం. వేసుకొని ఇప్పుడు మనం స్టవ్ ముట్టించుకుందాం. ఇప్పుడు 10 నిమిషాల దాకా ఉడకాలి. 10 నిమిషాలు ఉడికితే మంచిగా చారంతా ఇనికిపోద్ది. ఇప్పుడు మనం వేసిన మసాలాలు మంచిగా ఉడికి మంచిగా ఫ్లేవర్ పడుతుంది వాటికి. అప్పుడే వేసినామనుకో అంతా అయిపోయి ఉంటుంది, దాని స్మెల్ అంతా అయిపోయి ఉంటుంది. ఇప్పుడు వేయాల. ఇప్పుడు ఉట్టి మూత వేసుకుందాం, రేక్ వేసుకుందాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సంగటికి రేషన్ బియ్యం ఈ గ్లాస్ తోటి 2 పోసుకున్నా. ఒక గ్లాస్కి వచ్చి 3.5 గ్లాసులు నీళ్ళు, 2 గ్లాసులకు 7 గ్లాసులు నీళ్ళు పోసిన. మంచిగా ఇదంతా కడి చేసి మంచిగా క్లీన్ చూసుకున్నా ఇవన్నీ ఎట్లా ఉన్నాయా అని. ఒక్కొక్కసారి ఇక ఎట్లా ఉంటాయండి, ఇక ఎట్లుంటాయి అట్లా చూసుకోవాలి మనం. ఇట్లా మంచిగా సరి చేసుకోవాలి. సరి చేసుకొని 2 గ్లాసులు బియ్యానికి 7 గ్లాసులు నీళ్ళు పోసి ఇది చూసుకోవాలా. ఇది టైట్గా ఉందా లూజ్గా ఉందా చూసుకోవాలా. మంచిగా టైట్గానే ఉంది. ఇప్పుడు మనం పెట్టుకుందాం రండి సంగటికి. అదే ముద్ద అంటారు, సంగటి అంటారు. మంచిగా అది ఒక విజిల్ చాలు, మెత్తగా అయిపోయి ఉంటుంది. ఇది విజిల్ మంచిగా ఉడుకుతాము చూడండి. చూడండి ఎట్లా ఉడుకుతుందో. ఇప్పుడు మంచిగా ఉడుకుతాయి. మసాలాలు వేసినాం కదా, మంచిగా ఉడుకుతాయి. చూద్దామండి. అప్పుడు పెట్టిపోయినాం కదా, 10 నిమిషాలు అయింది. చూడండి చారు చూపినది, చూడండి ఇంకిపోయింది. ఏం లేదు, ఇంకా మాత్రం చారు మనకు ఉండాలా. ఇంకొక 5 నిమిషాలు ఉడుకుద్ది. మనం మసాలా కొత్తిమీర వేసుకునేసరికి
చూడండి. ఏం చేస్తాను మటన్ కూర ఎంత టైం పడుతుంది? అయిపోతుంది. ఇట్రా కెమెరా కట్టమవుతుంది. ఇట్రా మటన్ కూర సంగటి. చూడండి, మంచిగా కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర. ఎప్పుడెప్పుడు అయితే తినాలనిపిస్తుంది నాకు ఇలా. అవునవును బావా. చూడండి, మటన్ మసాలా. ఎప్పుడు మనం మన ఇంట్లో మసాలా కూడా వేసుకోకూడదు. అది ఒకసారి చేయాలి, ఇది ఒకసారి చేయాలి. అది బాగుంటుంది, ఇది బాగుంటుంది. 50 గ్రాముల ప్యాకెట్ సగం వేసుకుందాం, ఫుల్గా వద్దు, చాలు. మటన్ కూర సంగటి. అవును బావా. ఎన్ని రోజుల నుంచి అంటున్నాడు సంగటి చెయ్యి, మటన్ చెయ్యి అని అంటనే ఉన్నాడు. ఇప్పుడు సడన్లో చేసేస్తుండ. ఆదివారం స్పెషల్కి ఉప్పు చూసుకుందామండి కొంచెం. అబ్బా ఎంత బాగుంది బావా. చేతులు కట్టుకుందాం. కొద్దిగా పట్టు చూడు. తాగు, చేయి కట్టుకుంటా. అదిరింది. అదే అద్దరి పని ఉంది. ఎంత బాగుందో. చేయి కట్టుకుంటా. చారు ఎంత అదిరిందంటే ముక్కలు ఎంత బాగుంటుంది. సూపర్ ఉంటాయి. ఇవ్వండి చూడండి, లివర్లు, ఉల్లికాయలు అన్నీ అయింది కూర. నువ్వు సార్ ఇటురా, అయింది కూర. అయిపోయింది. ఇంక బంద్ చేసుకుంటున్నానండి. తర్వాత మనం ఏరే గిన్నెలకి సర్వ్ చేసుకుందాం. ఈ కుక్కర్లో వేసుకోలేము. చూపినవి మంచిగా చూపి లోపలికి బంద్ చేసుకుందాం. టేస్టీగా ఉంది వాళ్ళ. సూపర్గా ఉంటుంది బాబా. సంగటి అవుతుంది. సంగటి కూడా అయితే వస్తుంది, ఈజీలు వస్తుంది. ఇప్పుడే వస్తుంది రా. త్వరగా కానీ మటన్ కూర సంగటి దబ్బులు కానిస్తే తినేసి చూద్దాం. ఉండు, దీంట్లో మారుస్తా చూడు. చూడండి, ఇప్పుడు మనం ఏరే గిన్నెలకి మార్చుకోవాలా. ఇట్లా యాలక్కాయలు, చెక్కలు అవి ఉంటే మనం ఇట్లా తీసేసుకోవాలి. ఇప్పుడే మనకు వచ్చిన కాడికి తీసేసుకోవాలా. ఆ యాలక్కాయలు చూడండి, ఉడికి ఎంత బాగా తేలిపోతుంది, తేలుతుంది కదా. చూడండి, మనకి చెక్కలు ఇట్లాంటివి మనకు చేతికి అందిన కాడికి తీసి పక్కన వేసుకోండి. అందరినీ ఎట్లా ఉంటాయి తర్వాత తీసుకోవచ్చు. కనపడాయి అందరినీ అంటే కనపడాయి తీసేసుకోండి. చూడండి ఎంత బాగుంటుందో. సరేనండి, రుచి బాగుంటుంది. సూపర్ ఉంది బావా. సంగటి అయితే ఉప్పు తింటే తెలుస్తుంది. విజిల్ కూడా వచ్చింది. సరేనండి, ఒక విజిల్ వచ్చింది. ప్రెజర్ అంతా పోయింది, కొంచెం ఉంది, పోతుంది అది. ఇప్పుడు మనము ముద్దలు చేసుకుందాం. రాగి పిండి పోసి మంచిగా గెంటుతో బాగా గెలికి ముద్దలు చేసుకుందాం. చూడండి ఎంత బాగా ఎంత మెత్తగా ఉడికిందో. సూపర్ ఉడికింది. ఇప్పుడు మనం కొద్దిగా పిండి పోసుకొని మంచిగా గెలుక్కుందాం. 3 పెద్ద స్పూన్లు పట్టింది, సరిపోతుంది. మాకు కూడా ఇట్లానే తింటాం. ఇంకా కొద్దిగా పిండి ఎక్కువ పట్టాలంటే ఇంకొక 1/2 గ్లాసు నీళ్ళు పోసుకోండి మీరు. లేదు ఇట్లనే సరిపోద్దంటే 1కి 3.5. మీరు దేంతో పోసుకున్నా పర్వాలేదు, 1కి 3.5 పోసుకోండి. మెత్త ఉడికింది. మనం ఆ పిండి కలిసేటట్టు కలుపుకోవటమే. సరిపోయిందండి, అయిపోయింది. ఎలుకడు
పిండి పక్కన పెట్టుకొని అడ్డాలు ఏమి లేకుండా ఇప్పుడు చక్కగా ముద్దలు చేసుకున్నాం. బాగుంది. ఇట్లా అద్దుకొని ఇట్లా తడి చూసుకొని అట్టగా వేయాలి, లేకపోతే అతక్కపోద్ది. ఇప్పుడే వేడి వేడిగా ఉంది కదా, ఇట్లా మెత్తగా ఉంది. ఇంకొద్దిసేపు అయితే గట్టిగా అయింది. సరేనండి, అంత ఎట్నే చేసుకుందాం. నేను చేస్తూ ఉంటా, మీరు చూస్తూ ఉండండి. మీరు చూసి నాకు ఒక లైక్ కొట్టి కామెంట్ చేసుకోండి. సరే సరే ఉండు. సరేనండి, నా వంట కానీ నేను చేసే సంగతి పద్ధతి నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సరేనా? చూడండి ఎంత బాగా చేస్తున్నా. సరేనండి, అయిపోయింది. సరేనండి, అయిందండి వంట. చూడండి నేను చేసిన సంగటి. నేను చేసిన మటన్ కర్రీ, మటన్ కూర ఎట్లుందో చూడండి. సూపర్గా ఉంది. పెడతానండి, తిందాం రండి. బావా పెట్ అట్టుండి అదే మీకు బాగా కాలుతుంది, మస్తు కాలుతుంది. నవీన హాట్ బాక్స్లో వేసినా కదా, బాగా కాలుతుంది. పట్టుబా ఎక్కడ గుండెంకా. చూడండి ఎంత బాగున్నాయో. ఇవి మొక్కలు బలి ఉంటాయండి, ఇవి బలి ఉంటాయి. ఇవన్నీ మంచిగానే ఉంటాయి. నాకు ఈ మొక్క అంటే ఇష్టం. ఇది బాగుంటాయి. పట్టుకోబా, సారు పోతుంది. అది అది పెట్టుకో, అది ఎత్తి పెట్టుకో, పెట్టుకో అది. ఇదిగోమ్మా. అయ్యా సరే, నేను కూడా పెట్టుకుంటానండి. అయ్యో కాలుతుందా బావా? బాగా కాలుతుంది కదా. కొంచెం చల్లారిని వేడి దాయా, ఎప్పుడు వేడిగినే. మీరేం చేసుకుంటారండి సండే? అయినాయా మీ భోజనాలు? అయినాయా? ఇప్పుడు తింటున్నాం మేము. కాలుతుందే బావా? కాలుతా ఉంది. నాదే చల్లారింది, నాది బాగానే ఉంది. సరే తింటానండి.
బాగుంది. సంగటి మటన్ కూర చేస్తే ఇంకా బాగుండకపోవటం ఉంది. బా చాలా బాగుంది. ఇక పేటు వేస్ట్ జామకాయలు వేసుకో దాంట్లో. బా ఎంత బాగుంటే అంత బాగుందండి. చూడండి చూడండి ఎంత మెత్తగా ఎంత బాగుందో. మస్తు ఉడికింది, మస్తు ఉడుకుద్ది కూడా. 3 విజిల్లు ఎంత బాగా ఉడికిందో చూడండి. ఇంకా కొద్దిగా వేడిగా ఉంది, కాలుతుంది. చూడండి ఏమకెట్టి ఇడిపోతుందో. సూపర్గా ఉంటుందండి, మస్తు ఉంటుంది. ఇట్లా సంగటి చేసుకొని ఇట్లా మటన్ కూర చేసుకొని ఒక్క ముద్ద తినండి, ఎంత తృప్తిగా ఉంటుందో. బాగుంది. గుండెకాయ బాగా ఉడికింది, మటన్ బ్రహ్మాండం ఉడికింది. కొద్దిగా సార్ పట్టు బా, సార్ తక్కువ చేసి పట్టు, మంచిగా ముంచుకొని తిను. నచ్చిందా బావా? సూపర్ ఉంది. థ్యాంక్ యూ. మస్తు ఉంది. గుడ్డి ఒక తిను, గుడ్డి ఒక తిను. మంచి మంచి ముక్కలు ఉండే, నీకు ఇచ్చిన పెంటు ఆ మొక్క తిన్నది. అంటా సరేనండి. కూర కూడా బాగానే ఉడికింది. మంచిగా ఉడుకుద్ది, మంచిగా ఉడికిందిలే, బాగుందా? మంచిగా ఉంది. చూడండి నేను చేసిన సంగటి, నేను చేసిన మటన్ కర్రీ, మటన్ కూర, మటన్ కర్రీ అనలే, మటన్ కూరే అంట, మటన్ కూర. మీకు కానీ నచ్చినట్టయితే, ఈ రెండు మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. అప్పుడే మీకు వస్తుంది, నేను వీడియో పెట్టగానే మీకు వస్తుంది. సరేనండి, ఉంటాము, నేను తింటాము. మీరు ఇట్లా చేసుకొని తినండి, ఇటు ఒకసారి చేసుకొని తినండి. ఒక సంగటి ముద్ద, మంచిగా మటన్ కూర, ఎంత బాగుంటే అంత బాగుంది, సూపర్ ఉంది. సరేనండి, ఉంటా. టాటా, బాయ్ బాయ్. బాయ్.